కాజీపేట అగ్రహారంలో దారుణ హత్యకు గురైన విద్యార్థిని కీర్తన కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుగురు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కీర్తన హత్య ఘటన అత్యంత బాధాకరమని పేర్కొంటూ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఇటువంటి ఘటనలకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్తులకు ఎలాంటి ఉపశమనం లేకుండా శిక్షలు విధించాలన్నారు. గంజాయి, బెల్ట్ షాపుల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని విమర్శించారు. గంజాయి విక్రయాలను అరికట్టి బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. మృతురాలు కీర్తన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరపున అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. దాడికి గురై చనిపోయిన కీర్తన మరి అత్యంత బాధాకరము. వారి తల్లిదండ్రుల బాధను నిజంగా మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కేసు విషయంలో తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల మీద ఇటువంటి దాడులు మితిమీరి మరి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. దీనికి రెమెడీ ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. తీవ్రమైన చర్యలకు, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనకాడకూడదు. ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలన్నా కూడా భయపెట్టే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలుగా మితిమీరి పెద్ద ఎత్తున మహిళలపైన దాడులు, ఆడబిడ్డల మీద దాడులు, పిల్లల మీద ఇటువంటి అఘాయిత్యాలు, ఇంటికొచ్చి గొంతు మీద మరి కత్తితో దాడి చేసి చంపడం అంటే తప్పకుండా ప్రభుత్వం ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయి కాబట్టి సీరియస్గా ఈ గవర్నమెంట్ తీసుకొని కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా చిన్నతనం నుంచే బడుల్లో మెరుగైన విద్యతో పాటు మెరుగైన బుద్ధులు కూడా నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అండ్ మరొక ముఖ్యమైన కారణము, ఇంటిమీరి గంజాయి కానీ బెల్ట్ షాపులు కానీ విచ్చలవిడిగా ఉన్నాయి. బెల్ట్ షాపులు అయితే గ్రామానికి 2-3 ఉన్నాయి బెల్ట్ షాపులు. గంజాయి అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. అవి కన్జ్యూమ్ చేసినాక మనుషులు కూడా మృగాలు అవుతాండ్రు. కాబట్టి తప్పకుండా ఈ గంజాయిని తక్షణమే అరికట్టాలా, సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఈ గంజాయి విషయంలో ఈ గంజాయి ఎంత విచ్చలవిడిగా అందుబాటులో ఉంటే అంత పెద్ద ఎత్తున ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి గంజాయిని అరికట్టే విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా. బెల్ట్ షాపులను కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.